పెట్టుబడులపై రాజకీయ రచ్చ తగ్గేదే లేదంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత నాది, 10 ఏళ్ల అవకాశం ఇస్తే ప్రపంచంలోని టాప్ 500 కంపెనీస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఉన్న వాళ్లే ఇక్కడి నుంచి పారిపోతూ ఉంటే కొత్తగా ఎవరొస్తారు అంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. విషయం ఏదైనా తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా నడుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఓ రేంజ్కు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్ చెబుతుంటే ఆయన పాలనలో తెలంగాణ తిరోగమనం దిశగా పయనిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తనకు మరో 10 ఏళ్లు అవకాశం ఇస్తే ప్రపంచంలోని టాప్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి వచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్. పెట్టుబడులకు కేరాఫ్ గా ఈ ప్రాంతాన్ని మారుస్తామన్నారు. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లాంటి వీటిని అన్నిటినీ లెక్కగట్టి అన్ని రకాలుగా గొప్ప కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు. ఇప్పటి వరకు మన నగరంలో 85 మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో. రాబోయే 10 ఏళ్లలో నా లక్ష్యం ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి. ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇదొక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించింది బీఆర్ఎస్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆరోపించింది. ఉన్నవాళ్లే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉన్నోడే పిక్కపోతున్నాడు. ఈడికి వచ్చిన సంస్థలే పిక్కొని పోయినాయి. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త వచ్చుడు కాదు, పాతదే ఒక పని మొదలు పెడతలే. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసారా మీరు మధ్యకాలంలో ఎక్కడన్నా? అది అయితే తప్పకుండా ఈయనపై శంకుస్థాపన చేస్తుండే. దాన్ని కూడా కట్టుకుంటే కూడా ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయనపై శంకుస్థాపన చేస్తుండే. పాపం ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వాడొచ్చి కడతాడు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ తమ ప్రభుత్వం దూసుకుపోతుందని కాంగ్రెస్ చెబుతుంటే రేవంత్ సర్కార్ వచ్చాక రాష్ట్రం నుంచి పెట్టుబడులు కంపెనీలు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. రాబోయే రోజుల్లో ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ మరింతగా ముదిరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.